कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय। श्री श्री राधारमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु శ్రీల ప్రభుపాద की जय। సో భగవంతుడు ఇక్కడ ఏం బోధిస్తున్నారంటే భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి విభూతులు అంటే భగవత్ తత్వాన్ని కృష్ణుడే భగవంతుడు అని మనం ఎలా మన నిజ జీవితంలో భగవంతుని దర్శనం చేసుకోవచ్చు, వివిధ శాస్త్రాల రూపంలో దర్శనం చేసుకోవచ్చు, ఫిజికల్ గా మన డే టు డే లైఫ్ లో కూడా భగవంతుని యొక్క అనుభూతిని మనము ఏ విధంగా పొందొచ్చు అనేది ఇక్కడ భగవంతుడు వివరిస్తున్నారు. దాంట్లో భాగంగా సో దేవతలు దానవులు సముద్ర మథనం చేసినప్పుడు ఆ సముద్ర మథనం నుంచి సో సముద్రుణ్ణి నేనే అన్నాడు భగవంతుడు. జలాల్లో సముద్రుణ్ణి నేను అన్నప్పుడు సముద్రం నుంచి వచ్చేటివన్నీ కూడా భగవంతుడి నుంచి వస్తున్నాడు. అంతేనే కదా. సో మనం ఎవరు అంటే మా మదర్ సో అండ్ సో, ఫాదర్ సో అండ్ సో అంటాం. మనం ఎక్కడి నుంచి వచ్చాం? తల్లి గర్భం నుంచి వచ్చాం. ఎవరి ద్వారా? తండ్రి ద్వారా. ఆ తండ్రికి ఆ పవర్ని ఇచ్చింది ఎవరు? సూపర్ ఫాదర్ భగవంతుడు. కాబట్టి సముద్రం నుంచి వస్తున్నాయంటే ఆ భగవంతుడి నుంచే వస్తున్నాయి. ఏమొచ్చాయి సముద్రం నుంచి? సముద్ర మథనంలో మొట్టమొదటిగా అలాహలం వస్తుంది. అంటే అది మన జీవితంలో కూడా మొట్టమొదటిగా దుఃఖాలే వస్తాయి. దుఃఖం వస్తుందా రాదా? ఫస్ట్ తల్లి గర్భంలో సుఖం ఉంటుందా? ఉండదు. చాలా కష్టం ఉంటుంది దుఃఖం. అలా ప్రతి స్టెప్లో కూడా మనకు దుఃఖమే ఉంటుంది, ఎక్కడ సుఖం ఉండదు. కానీ ఆ దుఃఖంలో సుఖాన్ని వెతకడానికి మన జీవితం అంతా ప్రయత్నం చేస్తాం. ఈ రోజు లేకపోతే రేపు వస్తుందేమో. తల్లి గర్భంలోంచి రాగానే చాలా ఆనందం ఉంటుంది అనుకుంటాం. ఇక్కడ ఏం ఆనందం ఉండదు. ఎందుకు ఆనందం ఉండదు? తల్లి గర్భంలో 9 months కంటిన్యూషన్ అటాచ్మెంట్ ఉండే, సింగిల్ సెకండ్ కూడా డిటాచ్మెంట్ లేకుండే. ఉందా? ఆ పేగుతో కంప్లీట్ అటాచ్మెంట్ ఉంటుంది. కానీ తల్లి గర్భం నుంచి బయట రాగానే కొద్దిసేపు అటాచ్మెంట్, కొద్దిసేపు డిటాచ్మెంట్. ఆ బేబీని ఆడ పడుకోబెట్టి పాపం ఏదో పని చేయాలి కదా. ఆ బేబీ పడుకున్నప్పుడు ఒక లేవంగానే కనబడలేదు అనుకో ఏడుస్తూ ఉంటుంది. అంటే ఇట్ మీన్స్ మనకు ప్రతి స్టెప్లో ప్రతి నిమిషం ఆనందం అనుకుంటాం, బట్ వి డోంట్ గెట్ హ్యాపీనెస్. ఆనందం గురించి వెతుకుతూ ఉంటాం. కాబట్టి మన జీవితంలో కూడా ఎట్లయితే వాళ్ళందరూ కూడా అమృతం అంటే ఆనందంగా మృతాన్ని జయించడం కొరకు ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలోనే అమృతం రాకముందు ఏమొస్తుంది? విషం వస్తుంది. ఆ విషాన్ని ఎదుర్కోవాలి. ఆ విషాన్ని ఎదుర్కోవాలంటే మళ్ళీ దేవతలు దానవులు కలిసి ఎవరికి ప్రే చేస్తారు? శివుడికి ప్రే చేస్తారు. సో శివుడు ఆ విషాన్ని, శివుడు అంటే ఎవరు మరి ఇక్కడ? ఓయ్ శివ. రుద్రులలో శివుణ్ణి నేనే అన్నాడు భగవంతుడు. విషం ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి నుంచి వచ్చింది, సముద్ర రూపంలో ఉన్న భగవంతుడి నుంచి. మరి ఆ విషాన్ని తాగింది ఎవరు? శివుడు రూపంలో ఉన్న భగవంతుడే తాగాడు. దాని మీనింగ్ ఏంటంటే మనకు కష్టం మన నుంచి రాదు. కష్టము ఎక్కడి నుంచి వస్తుందో భగవంతుడికి విషము వచ్చింది. మళ్ళీ ఎవరు ఆ విషయాన్ని తాగారు? భగవంతుడి నుంచి వచ్చింది భగవంతుడికి. మన లోపల నుంచి కూడా ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలకు ఎండ్ ఎక్కడవుతుంది? భగవంతుడే ఎండ్ చేసేవాడు. కాబట్టి మనం కూడా లైక్ గంగోత్రిలో గంగ వస్తుంది. ఎక్కడ కలుస్తుంది? సముద్రంలో. ఆ గంగోత్రిలో గంగ పుడుతుంది అంటే ఎక్కడి నుంచి? భగవత్ పాదాల నుంచి వస్తుంది. మరి భగవంతుడి పాదాల నుంచి వచ్చి భగవంతుడి లోపల కలిసిపోతుంది. అలానే ఇప్పుడు అలలు, సముద్రం అలలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎండ్ దగ్గర ఎండ్ మళ్ళీ వస్తూనే ఉంటాయి. అలానే మన లోపల కూడా ఏదైతే కష్టాలు వస్తాయో దానికి మనం భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి సముద్రంలోంచి విషం వస్తే ఆ విషాన్ని ఆ భగవంతుడి యొక్క ప్రతినిధి అయినటువంటి శివుడు తీసుకుంటాడు. ఇంకా మిగతావి ఉచ్చైశ్రవము అంటే ఒక గొప్ప ఆ గుర్రము రావడం జరిగింది. ఆ గుర్రము ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి నుంచి వచ్చింది. కాబట్టి దాన్ని దేవతలు తీసుకుంటారు. దాని తర్వాత ఐరావతం రావడం అంటే ఏనుగు రావడం. చాలా ఏనుగుల్లోకెల్లా చాలా గొప్పది అన్నట్టు. ఇంకా దాన్ని మించినటువంటి బలము ఏ ఏనుగుకు ఉండదు అన్నట్టు ఐరావతంకు ఉన్నటువంటి. కాబట్టి ఆ ఐరావతం కూడా నా యొక్క ప్రతినిధి అని చెప్పడం జరిగింది అన్నట్టు. దాని తర్వాత ఇంకేం వచ్చిందంటారు భగవంతుడు ఇక్కడ?
ఈ రెండు నాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి అని చెప్తున్నాడు భగవంతుడు. శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. తర్వాత నరులలో రాజు శ్రీకృష్ణునికి ప్రతినిధి. అంటే రాజు అంటే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. కాబట్టి మరి భగవంతుడు ఎట్లయితే సృష్టికర్త దెన్ పాలనకర్త, మరి డైరెక్ట్ ప్రత్యక్షంగా మనల్ని పాలిస్తున్నాడా? కాబట్టి మనని ఆ రాజు రూపంలో వచ్చి మనందరినీ కూడా ధర్మం ప్రకారం పాలన చేస్తూ ఉంటాడు. అధర్మపరులు భగవంతుడి ప్రతినిధులు కాదు, ధర్మపరుడు. ధర్మరాజు ఉన్నాడు. సో మరి పంచపాండవుల ధర్మరాజు రాజు కాబట్టి ఆయన భగవంతుడి యొక్క ప్రతినిధి. ధర్మరాజు తర్వాత ఎవరు మళ్ళా ప్రతినిధి అయ్యాడు? అర్జునుడు కాదు, భీముడు కాదు. ఎవరయ్యారు? అభిమన్యుడు కాదు, పరీక్షిత్ మహారాజ్. అందుకొచ్చి పరీక్షిత్ మహారాజ్ అంటారు. అర్జున మహారాజ్ అన్నారు చూడండి, భీమ మహారాజ్ అన్నారు చూడండి. ధర్మరాజు ఈ యొక్క భూమండలానికి చక్రవర్తి. సేమ్ పోస్ట్ యుధిష్ఠర్ మహారాజ్ అంటారు, యుధిష్ఠరుణ్ణి. దాని తర్వాత పోస్ట్ ఎవరికి వచ్చింది? నలుగురు తమ్ముళ్ళు, కానీ అన్న యొక్క ఆజ్ఞల్ని పాటిస్తూ ఉన్నారే తప్ప ఆ రోజుల్లో అరే నేను కూడా రాజు కావాలా, మా అన్న ఒక్కడే కావాలన్నా అలాగే. కానీ మళ్ళీ చూడండి, ఆయన ఉన్నంతకాలం ధర్మాన్ని పరిపాలించి ఎవరికి అప్పచెప్పాడు? తన యొక్క సోదరుడి యొక్క మనవడికి అది వెళ్ళిపోయింది. ఎందుకు? అర్జునుడి యొక్క తన సంతానం కానీ కోరుకోలేదు. అదే డోంట్ బాదర్ అస్. సో కాబట్టి రాజులు నా యొక్క ప్రతినిధి అంటున్నాడు భగవంతుడు. మరి ప్రతినిధి అన్నప్పుడు నేను రాజుగా యాక్ట్ చేయొద్దు. అర్థమైంది? ఇప్పుడు మన దేశం నుంచి కూడా ఇతర కంట్రీకి రిప్రజెంట్ చేయడానికి వెళ్తారు కదా. సో అప్పుడు మనం కూడా ఎనీ ఫీల్డ్, స్పోర్ట్స్ కానీ ఎనీథింగ్, సో ప్రభుత్వ అఫీషియల్గా వెళ్ళినా కూడా ఆ యొక్క దేశానికి ప్రతినిధిగా వెళ్ళి దేశం తరఫు నుంచి ఆ డీల్ చేసుకొని వస్తారు. అలానే అక్కడ అరే నేనే దేశంలో నేనే రాజుగా డీల్ చేస్తాడా? చేయడు. ఇక్కడ కూడా రాజులందరూ కూడా నేను భగవంతుడి యొక్క ప్రతినిధి అంటే సేవకుడు. కాబట్టి భగవంతుడి సేవకుడు అన్నప్పుడు భగవంతుడు ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశం ప్రకారం ప్రజలను పాలించాలి తప్ప తన సొంత ఆలోచన ప్రకారం పాలించకూడదు. ఇంకేం చెప్తున్నారు ఇక్కడ? యుధిష్ఠిర మహారాజు, పరీక్షణ్ మహారాజు, తర్వాత ముగ్గురే రామచంద్రబాబు వంటి ధర్మాత్ములైన రాజులు ఎల్లప్పుడూ తమ ప్రజల సంక్షేమం గురించి యోచించిరి. సో భగవద్గీతలో ఇలా ముగ్గురు పేరు వచ్చింది, కృష్ణుడి పేరు రాలేదు. చూసిరా? రాజు అన్నప్పుడు ఓన్లీ రామచంద్రుడే, ఇంకా రామచంద్రుడిని మించినటువంటి. మరి కృష్ణుడు కూడా రాజవంశంలోనే జన్మ తీసుకుంటాడు, మరి కృష్ణుడి పేరు రాలేదు అంటే అదే భగవంతుడి యొక్క అవతారము, రాముడి యొక్క అవతారమే. రాజ్యం అన్నప్పుడు రామరాజ్యము, రాజు అన్నప్పుడు రాముడిలాగా ఉండాలని కోరుకుంటా ఉంటారు. సో రాముడి తర్వాత అంత గొప్ప పేరు వచ్చిందంటే ఎవరికి వచ్చింది? కేవలం యుధిష్ఠిర మహారాజుకి వచ్చింది. అంత ధర్మాత్ముడు. యుధిష్ఠిర తర్వాత పరీక్షిత్ మహారాజ్ పేరు కూడా తీసుకో, అంటే ఆయన కూడా అంత ధర్మాత్ముడు పరీక్షిత్ మహారాజు కూడా. ఆయన యొక్క పీరియడ్లోనే ఇవంతా కూడా మనకు బృందావని ఇవన్నీ కూడా పరీక్షిత్ మహారాజు. ఈవెన్ కృష్ణుడి యొక్క మనవడు ఉన్నా కూడా పరీక్షిత్ మహారాజ్ అన్నట్టు. అంటే యాక్చువల్గా కృష్ణుడి యొక్క మనవడు ఏం పేరు? మన వజ్రనాభుడు. కానీ వాళ్ళు ప్రపంచానికి మొత్తం రాజులు కాదు, భూమండలానికి మొత్తానికి రాజు పరీక్షిత్ మహారాజే. తర్వాత ఇక్కడ ఏమంటున్నారు? ఆ విధంగా రాజులు అప్పటి నుంచి భగవంతుడి యొక్క ప్రతినిధులుగా భావిస్తా ఉన్నారు. నెక్స్ట్ మనకు భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి విభూతుల్లో నెక్స్ట్ ఆయుధాలు వచ్చాయి. ఆయుధాలలో వజ్రాయుధము, దాన్ని మించినటువంటి ఆయుధం ఉండదు అన్నట్టు. ఆ ఆయుధాలు ఏదైనా ఉందంటే ఆ వజ్రాయుధం నా యొక్క ప్రాతినిధ్యము అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. తర్వాత గోవుల్లోకెల్లా సురభి మరియు కామధేనుము, వీటిని చాలా గొప్పవి అవి. ఎందుకు? సో అవి జీవులు ఏ కోరికను కోరితే ఆ కోరికను తీరుస్తూ ఉంటాయి అన్నట్టు. ఇంకా అన్లిమిటెడ్, ఆ గోవుల యొక్క కెపాసిటీ అన్లిమిటెడ్. కాబట్టి ఆ అన్లిమిటెడ్ ఏదైతే ఉంటుందో అది నేను. సురభి కవును, గోవును మరియు కామధేనువును నేను అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా ప్రజోత్పత్తి జరగాలి. మరి ఈ యొక్క సృష్టిలో ఉత్పత్తి జరగాలి. కాబట్టి ఉత్పత్తి జరగాలంటే చెట్ల మధ్య ప్రేమ ఉండదు, ఉంటుందా? తర్వాత ప్రేమ ఎవరి మధ్య ఉంటుంది? జీవులు అంటే వాటికి ఒక జీవి ఇంకో జీవి కలయిక వల్ల పుట్టేటువంటి సంతానం
ఏదైతే వస్తున్నారో వాళ్ళ మధ్య ప్రేమ దేవత యొక్క కృప ఆశీస్సులు కావాలి. కాబట్టి ఆ ప్రేమ దేవత అయినటువంటి మన్మధుడిని నేనే అంటున్నారు. తర్వాత ఆ సో కాబట్టి సర్పములలో ఎన్నో సర్పాలు చూస్తాం. ఆ సర్పాలలో వాసుకిని కూడా నేనే అని భగవంతుడు చెప్తున్నారు. అరే భగవంతుడు ఎక్కడ ఉన్నారు? భగవంతుడు ఎలా చూడొచ్చు? భగవంతుడి రూపం లేదు కదా అంటారు. ఇవన్నీ కూడా భగవంతుడికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇవన్నీ కూడా వీటిని చూసినప్పుడు మనకు భగవంతుడు గుర్తుకు రావాలి. నెక్స్ట్ పెక్కు పడగలు గల నాగములలో నేను అనంతుడను. సో నాగ సర్పాలలో నేను అనంతుడను, జలవాసులలో వరుణ దేవుడను, పితృదేవతలలో ఆర్యముడను, ధర్మ నిర్వాహకులలో మృత్యుదేవతని యముడను అయ్యున్నాను. సో కాబట్టి ఇక్కడ మనం నాగుంబాం చూస్తాం. ఈ నాగములలో అన్నిటికంటే కూడా టాప్ మోస్ట్ నాగము అనంతుడు, అంటే అనంత శేషుడు. అనంత శేషుడు అంటే ఎవరు? భగవంతుడి యొక్క ఇమీడియట్ ఎక్స్పాన్షన్ అయినటువంటి బలరాముడు. మొన్న కూడా చెప్పిన అనుకుంటా ఒక లీలలో, కృష్ణ బలరాములు బృందావన్ నుంచి మథురకు తీసుకెళ్తుంటే మనకు అక్కడ లీలలో మహారాజు గారు చెప్తా ఉంటారు. బ్రజమండల పరిక్రమలో ఎవరు తీసుకెళ్తుంటారు? అక్రూర్ల వారు తీసుకెళ్తుంటారు. తీసుకెళ్తుంటే బృందావన్ దాటి వెళ్ళరు. కృష్ణుడు బలరాముడు వెళ్తున్నాడు, కృష్ణుడు వెళ్ళాడు. సో అప్పుడు ఆ బృందావన్ బార్డర్ అంటే అక్రూర్ ఘాట్, ఆ బిర్లా మందిర్ దగ్గర అక్కడ బస చేస్తారు అన్నట్టు. అక్రూర్ ఘాట్ దగ్గర అక్రూర్ల వారు మధ్యాహ్నం అయిందని మధ్యాహ్నం సంధ్య చేసుకుందామని చెప్పేసి యమునలో ఆయన స్నానం చేయడానికి వెళ్తాడు. యమునలో ఇలా ఆయన యొక్క గొప్ప వరం ఏంటంటే ఆయన నీళ్ళల్లో కూడా మునిగి ఆయన జపం చేసుకోగలడు, గాయత్రి చేసుకోగలడు. లోపల గాయత్రి చేద్దామని నీళ్ళలో మునిగితే అక్కడ కృష్ణ బలరాములు కనబడుతున్నాడు. అరే ఇదేంటి, నేను అక్కడే రథం మీద కూర్చోమని లోపలికి వెళ్ళారా వచ్చారని చూస్తాడు. తర్వాత తీరా చూస్తే మళ్ళీ బయటకు లేచి చూస్తాడు, అక్కడ కూడా ఉన్నారు. అరే ఇదేంటి నాకు ఇలా మళ్ళీ మునిగితే లోపల కనబడుతుంది. 2-3 సార్లు అయిపోయింది. భగవంతుడు నవ్వుతా ఉంటాడు. సో ఆ లీల ఆయనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. లాస్ట్‌కి మళ్ళా చూసి మళ్ళీ వెళ్తే అప్పుడు నిజ రూపం కనబడుతుంది. అప్పుడు ఏంటంటే భగవంతుడు కృష్ణ భగవానుడు విష్ణువు రూపంలో పడుకొని ఉంటాడు. ఎవరి మీద? అనంత శేషుడి మీద. బలరాముడు అనంతుడిగా మారిపోయాడు, కృష్ణుడు విష్ణువులాగా మారిపోయారు. అంటే అప్పుడు అర్థమైంది అక్కడి నుంచి వెళ్తుంది కృష్ణుడు వెళ్ళట్లేదు. కృష్ణుడి యొక్క విష్ణు రూపము బయటకెళ్తుంది తప్ప భగవంతుడు వెళ్ళట్లేదు. సో భగవంతుడితో ఎవరున్నారు? అనంతుడు, అనంత శేషుడు ఉన్నాడు. తర్వాత జలవాసులలో వరుణ దేవుడిని, ఇప్పుడు వరుణ దేవుడు కరుణించాలంటే ఆ వర్ణుడు కూడా భగవంతుడి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తర్వాత మన పితృదేవతలకు ఎన్నో స్పెషల్‌గా పితృదినాల్లో మనము వాళ్ళు కోరుకున్న విధంగా పూజ చేస్తా ఉంటాం. వాళ్ళకు అర్పణం చేస్తా ఉంటాం. ఏమంటాడు? పితృదేవతలలో ఆర్యము. పితృలోకానికి రాజు. ఇంద్రలోకానికి రాజు ఎవరు? స్వర్గలోకానికి ఇంద్రుడు. పితృదేవతలకు ఆర్యముడు. మరి ఆర్యముడిని నేనే అంటున్నాడు. అక్కడ పితృలోకంలో సమర్పించాలంటే రాజుగారికి సమర్పించాల. మరి రాజు భగవంతుడు ఉన్నప్పుడు మరి వేరే ఫుడ్ ఎలా సమర్పిస్తారండి? అలా మనం వేరే ఫుడ్ సమర్పిస్తే మనకు తెలియక అజ్ఞానంలో ఈ దేహము తిన్నది, మనమనే ఆత్మ తినదు. అవన్నీ ఆ ప్రసాదాన్ని తినదు. వాళ్ళు కోరుకుంటారంటే ఇప్పుడన్నా నాకు ప్రసాదం పెడితే నాకు ముక్తి దొరుకుతుంది అని వాళ్ళు కోరుకుంటే, లేదు లేదు మా అమ్మ అది తిన్నది, ఇది తిన్నది, అది తాగింది, ఇది తాగింది, ఇప్పుడు పెడతా అంటే, అరే మీ అమ్మ తాగలేదు, మీ అమ్మ ప్రారబ్ధ కర్మ వల్ల అటువంటి దేహం వచ్చింది. తామసిక దేహం, రాజసిక దేహం. ఆ దేహం కోరుకున్నది. నిజమైనటువంటి మీ అమ్మ అనే ఆత్మ కోరుకోలేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి మనం. ఈ ఆత్మ కోరుకోదు ఇంకో జీవిని చంపమని. ఈ దేహము పూర్వజన్మ కర్మ వల్ల అలా కోరుకొని ఈ దేహం తింటా ఉంటుంది. అర్థమైందా? అప్పుడు మనం అనుకుంటున్నాం దేహాన్ని ప్రేమించి మా అమ్మ తింటది, మా అమ్మ తాగుతుంది, మా అమ్మ ఇది చేస్తుంది. కాదు, మనం వాళ్ళని ఉద్ధరించాలా. తెలిసినా తెలియకున్నా వాళ్ళని. ఇప్పుడు సపోజ్ ఎవరైనా తప్పులు చేసి పోలీస్ స్టేషన్‌కి వెళ్తే వాడిని సపోజ్ కొందరు చైల్డ్ క్రైమ్స్ చేసి చిన్నపిల్లలు కూడా జైలుకెళ్తా ఉంటారు కదా! సో వాళ్ళని ఏం చేస్తారు? అక్కడ జైలు సిబ్బంది మార్చడానికి కొరకు ప్రయత్నం చేయాలి. బయటకు వెళ్లి మంచిగా కావాలని చెప్పేసి. అలా వాళ్ళకి ఎన్నో బుద్ధులు చెప్తారు. కొన్ని కొడతారు. సో మంచి మాటలు చెప్తారు.
అలానే మనం కూడా ఈ దేహాన్ని, అటువంటి మనం అనే ఆత్మని ఈ దేహం తప్పుతో పట్టిస్తా ఉంటది. ఆ తప్పుదో నుంచి మనం తప్పించాలే గాని, ఇంకా మనం లేదు మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా నాయనంటే ఇష్టం. మా నాయన నేను చిన్నప్పుడు చాలా కష్టపడ్డాడు. చాలా చీప్ ఐటెమ్స్ తింటుండే. చీప్ ఐటెమ్స్ తాగుతుండే. ఇప్పుడు నేను లక్షల ప్యాకేజ్ వచ్చింది. పెద్ద ఫారిన్ నుంచి తెప్పించి తాగిపిస్తుంటే నీ అంత మూర్ఖుడు ఎవడు లేడు. మా అమ్మ తింటుండే ఏదో పాపం నెలకొకసారి తింటుండే. ఇప్పుడు ప్రతిరోజు మా అమ్మకు టమాటోలో తెప్పిస్తా బిర్యానీ తినబెడతా అంటే నీ అంత మూర్ఖుడు ఎవడు లేడు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ భగవంతుడు నేను అనంతుడిని జలవాసులలో వారి పితృదేవతలలో ఆర్యముడును. పితృదేవతలను ప్రేమించండి. దేని కొరకు? ఆ ఆర్యముడు పితృదేవత ఆర్యుడైనటువంటి భగవంతుని ప్రసన్నం చేస్తే పితృదేవతలు అందరూ ప్రసన్నం అవుతారు. మరి భగవంతుడు ఏం కోరుకుంటాడు? పత్రం పుష్పం ఫలంతో ఏం. పితృదేవతల ఆర్యముడు ఏం కోరుకుంటాడు? కృష్ణుడు పత్రం పుష్పం ఫలంతో ఏమంటే ఆర్యముడు కూడా ఏం కోరుకోవాలా? పత్రం పుష్పం ఫలమే కోరుతాడు. మటన్ ఎగ్ ఫిష్ అని కోరుకోడు. అర్థమైందా? తర్వాత ధర్మ నిర్వాహకులలో మృత్యుదేవతని యముడను. ధర్మాన్ని ఎవడైతే తప్పుతాడో మృత్యుదేవత ఎవరు? యమధర్మరాజు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాడు. ఆ పనిష్మెంట్ ఎవ్వడు తప్పించుకోలేడు. ఇక్కడ కొన్ని మోసాల నుంచి తప్పించుకుంటాము కానీ అక్కడ తప్పించుకోలేరు అని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ శ్లోకంలో దైత్యులలో అంటే రాక్షసులలో ప్రహ్లాదుడను. మన ఇంట్లో కూడా భక్తికి అంత ప్రోత్సాహం లేదు, అది లేదు, ఇది లేదు అంటా ఉంటారు. కానీ ప్రహ్లాదుడికి ఉందా? ఏమన్నా వాళ్ళ నాన్న చెప్తే వినకపోతే సంహరించడానికి ఎన్నో ప్లాన్లు చేస్తాడు. మరి అటువంటి ప్లాన్లు చేసే తండ్రి ఉన్న దగ్గర కూడా భక్తి చేస్తున్నాడు. మరి హిరణ్యకశిపుతో పోలిస్తే మీ అందరూ మాతాజీ లైన్లలో ఉండొచ్చు. మీ భర్తలు హిరణ్యకశిపులాగా ఉన్నారా? మీ తల్లిదండ్రులు హిరణ్యకశిపులాగా ఉన్నారా? భార్య గాని భర్త వైస్ వర్స. మరి అంత ఘోరంగా లేనప్పుడు ప్రహ్లాదుడి అటువంటి స్థితిలో భక్తి చేసినప్పుడు మనం ఎందుకు చేయలేమండి? కాబట్టి ప్రహ్లాదుని స్మరించాల. ఆయన మహాజనకుడు, మహాత్ముడు. నేను దైత్యులలో భక్తుడైన ప్రహ్లాదుడును. అణుచు వారిలో కాలమును. భయపడకండి, కాలం ప్రతి ఒక్కరిని అణచివేస్తుంది. మన మీద ఎవరైనా డామినేషన్ చేస్తున్నారు, మన భక్తికి అడ్డం వస్తున్నారంటే సమయం తీసుకుంటుంది. ఖచ్చితంగా మనని ఇబ్బంది పెడుతున్న వాళ్ళని, హింసిస్తున్న వాళ్ళని భగవంతుడు, కాలరూపి భగవంతుడు తప్పకుండా చూసుకుంటాడు. అదేవిధంగా మృగములలో సింహమును. సో అడవిలో ఉన్నటువంటి ఎన్నో జంతువులన్నిటికీ కూడా అడవి రాజెవరు? సింహం. సో కాబట్టి అటువంటి సింహం కూడా ఎవరో కాదు, నా ప్రాతినిధ్యం నేనే అని భగవంతుడు చెప్తున్నాడు. అదేవిధంగా పక్షులలో గరుత్మంతుడను. సో కాబట్టి పక్షులందరికీ కూడా గరుత్మంతుడు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. అందుగురించే గరుత్మంతుడు ఎవరు సేవ చేస్తూ ఉంటాడు? భగవంతుని సేవ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ పవిత్ర మనర్చు వానిలో నేను వాయువును. శస్త్రధారులలో శ్రీరాముడును. జలచరములలో మకరమును. ప్రవహించు నదులలో గంగా నదిని అయి ఉన్నాను. అందు గురించే మనము వాయువును చూసినప్పుడు వాయువు ఏం చేస్తుంది? ప్రతిదాన్ని కూడా ఇప్పుడు మన లోపల కూడా వాయువే, ప్రాణవాయువు. వాయువు లేకుండే మనం జీవించలేము క్షణకాలం కూడా. కాబట్టి మరి ఈ పీలిస్తున్నటువంటి వాయువు భగవంతుడు. తర్వాత శస్త్రధారులు. భగవంతుడు ఈ రాజ్యాన్ని సుస్థిరం చేయాలి అనుకున్నప్పుడు, అధర్మం పెరిగిపోయినప్పుడు రాముడు అస్త్ర శస్త్రాలను తీసుకొని రావడం జరుగుతుంది. అంతేకాకుండా జలచరాలు ఉంటాయి. జలచరాల్లో అన్నిటికంటే పెద్ద జలచరాన్ని ఏమంటారు? చాలా భయంకరంగా ఉంటుంది అది. మకరం పెద్ద జలచరం తిమింగలం అనుకోండి. సో కాబట్టి నదులన్నిట్లోకెల్లా కింగ్, చాలా గొప్ప నది గంగా నది. ఆ గంగా నది ఎవరో కాదు, ఆ గంగా నదిని కూడా నేనే అయి ఉన్నాను. నాకు ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా గంగా నదికి వెళ్ళంగానే అందు గురించి మనం ఏం చేయాలా? సాక్షాత్ భగవంతుడి యొక్క ప్రాతినిధ్యంగా ఫీల్ అయ్యి ప్రణామం చేసి ఆచమనం చేసుకొని కళ్ళకద్దుకొని అప్పుడు ఆ గంగలో దిగాలి. మనం ఆశీస్సులు పొందడానికే దిగాలి కానీ ఆ గంగామాతను ఇబ్బంది పెట్టడానికి కొరకు దిగకూడదు. సో కాబట్టి ఇక్కడ ఈ విధంగా భగవంతుడి యొక్క ఈ విభూతులను మనము అర్థం చేసుకున్నట్టయితే
మన యొక్క భక్తియుక్త సేవలో మనం ముందుకు వెళ్ళొచ్చు. జై బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताई भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय. ఓకే, దీంట్లో మేబీ డౌట్స్ ఏమి ఉండవు అనుకుంటా. దీంట్లో ఎవరికైనా ఏమైనా అడగాలనుకుంటే అడగండి, లేదంటే ముఖ్యంగా